సో ఇప్పుడు మీకు మంచి గుర్తింపు వచ్చిందన్న, అంటే మీరు తెలుసుతో పాటు మీకు తెలుసుంటది నాకు బయట కూడా. సో ఆ ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్? ఒక రోజు ఒక హాస్పిటల్కి పోయిండే, ఊరికే ఆయమ్మ ఉంటది కదా, డాక్టర్ కావాలని కనిపిస్తుంది. డాక్టర్ కావాలని 60 ఏళ్ళు వాడొకటి నమ్మినోని ఇవాళ నేను ఒక నిమిషంలో ఒక 60 సెకండ్లో ఒక వీడియో చేసి నువ్వు మారిపోరా అంటే మారాడు. ఆచారం ఏంటి నీకు తెలుసు? ఆచారం ఏంటి, సంప్రదాయం ఏంటి, ఎట్లా నుంచి నీకు తెలుసా? సమాచారం ఒక వీడియో చేయడానికి నార్మల్ అంటే టేక్స్ ఎన్ని తీసుకుంటారు, దానికి స్క్రిప్ట్ అవ్వాలి ఎంత టైం పడుతుంది నార్మల్? ఒకప్పుడు ఫస్ట్ లో అంతా స్లోనే. ఇది కూడా నా అందరి డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అంటే చాలా పిల్లలకి చెప్తున్నారు, పిల్లల తల్లిదండ్రులు చెప్తుంటారు కదా, పిల్లలు ఎట్లా చూడాలంటారు మీరు చెప్తుంటారు. ఇప్పుడు మీ పిల్లలకి ట్రీట్మెంట్ అయినా సరే ఇంకేదైనా సరే మీ సొంతంగా మీరు చేస్తారా లేకపోతే బయటకు తీసుకుపోతారు? అంటే ఫస్ట్ లో మీరు ప్రపోజ్ చేసారా మేడం ప్రపోజ్ చేశారా? అంటే ఇప్పటివరకు ఓవరాల్గా ఇప్పుడు మీ లైఫ్లో ఇప్పటివరకు దీంతో సో మీ లైఫ్లో మీరు ఫేస్ చేసిన ఒక సాడ్ మెమొరీ ఒకటి లేకపోతే హ్యాపీ మూమెంట్ ఏంటంటే ఏం చెప్తారు? ఏదో ఒక కష్టం ఉండేది, అదే నాకు ఎందుకు ఇట్లా అవుతుంది అన్నీ ఉంటాయి అందరికీ. మెయిన్గా చదువుకునే ఫీల్డ్లో కష్టం ఉండేది, నేను కూడా ఇప్పుడు చాలా మందికి ఏంటంటే డాక్టర్ అయితే వాళ్ళ లైఫ్ మస్తు హ్యాపీగా ఉంటుంది, అసలు వాళ్ళకి ఇలాంటి రంగులు ఉండేవి, కష్టాలు ఉండేవి, బట్టి ముచ్చట్నాయి. నీకు లిటరల్లీ చెప్పాలంటే మన తెలంగాణ ప్రజలు ఇంత బేకార్ ముచ్చట. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు V20 టీవీ. నేను మీ బంగారాజు. సో ఈరోజు మనతో ఉన్న వ్యక్తి చూస్తున్నారు కదా, అండ్ ఇన్స్టాగ్రామ్లో సో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. అండ్ సో ఆయన ప్రొఫెషన్ వచ్చేసి డాక్టరు. సో పిల్లల గురించి వాళ్ళ హెల్త్ గురించి సో చాలా చెప్తుంటారు, మంచి మంచి విషయాలు, అది ఎట్లా చూసుకోవాలి ఏం కదా పిల్లలని చెప్పేసి. సో తన రీల్స్ చాలా వైరల్ అయినాయి. అండ్ నాకు అనిపించింది సో చాలా మంది అంటే వాళ్ళ పిల్లలకు ఉన్న అంటే ఏమంటారు ఆ డౌట్స్తో పాటు తన గురించి కూడా తెలుసుకోవాలని కుతూహలం చాలా మంది కొన్ని ఉంటుంది. సో ఈరోజు మీ అందరి తరఫున ఇక్కడికి వచ్చి అండ్ స్వామితో మాట్లాడాలనిపించింది అండ్ సరదాగా సో తనతో మాట్లాడి ఫస్ట్ అండ్ ఈ ప్రొఫెషన్ కారణం ఏంటి, అసలు ఆయన ఎక్కడికి వచ్చినాయి అవన్నీ కూడా కనుక్కొని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా నడుస్తుంది లైఫ్? సో అలా చూస్తున్నాము అంటే రీల్స్ అలా మంచిగా అనిపించింది నాకంటే. ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ ఏంటంటే ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర పోయినప్పుడు ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి అంటే ఒక ప్రొఫెషనల్ లాంగ్వేజ్ ఉంటుంది డాక్టర్స్కి. సో ఆ టైప్లో చేస్తారు, మీరు మాత్రం అంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలంటారు మన తెలంగాణ స్లాంగ్ లా, సో బాగా చెప్తుంటారు. సో ఇప్పుడు మీకు మంచి గుర్తింపు వచ్చిందన్న, అంటే మీరు తెలుసుతో పాటు మీరు తెలుసుంటది నాకు బయట కూడా. సో ఆ ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? గుర్తింపు అంటే పెద్దగా డాక్టర్ గా ఎట్లాగో పేషెంట్లు వస్తారు, పేషెంట్లు వచ్చినప్పుడు ఆబ్వియస్ గా మనం చెప్తూనే ఉంటాం క్లినిక్ లో, కానీ బయట సొసైటీలో గుర్తింపు అనేది పెద్దగా అంత రియాలిటీలో అయితే ఏమి ఉండదు. మేము అందులో బయట పెద్ద తీయడం కూడా క్లినిక్ ఇప్పుడు ఈవెన్ హైదరాబాద్ కూడా సండే రోజు వచ్చిపోతున్నాయి కదా, సో ఫ్రీ టైం ఉండి బయట తిరిగితే జనాలు గుర్తుపట్టడం ఇట్లాంటి సీన్స్ అయితే ఏం లేవు. బట్ హ్యాపీ విత్ నెంబర్స్ బాగానే ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 1.6 lakhs దగ్గర ఉన్నారు. క్లినిక్ అయితే కొంతమంది వస్తున్నారు, వీడియోస్ చూసి వస్తే వాళ్ళు వస్తున్నారు. హ్యాపీ ఓవరాల్ గా అట్లీస్ట్ నా వీడియోస్ జనాలకు రీచ్ అయిపోయినాయి, నా వీడియోస్ వల్ల కొంతమంది మారుతున్నారని క్లినిక్ వచ్చి చెప్తున్నారు. సో హ్యాపీ. మీ వీడియో చూసి మారుతున్నారని చెప్పడానికి కింద కామెంట్లు చూస్తే ఈజీగా అర్థమైపోతుంటాయి. చాలా మంది అదే నేను అనుకున్నది ఏంటంటే మన యంగ్ జనరేషన్ పేరెంట్స్ వరకే రీచ్ అవుతుంది అనుకున్నా, కానీ నెక్స్ట్ జనరేషన్ అంటే మన పాత జనరేషన్ వాళ్ళు కూడా కొంతమంది వస్తున్నారు క్లినిక్ వచ్చి, సార్ మీ వీడియోస్ చూసి మేము కూడా ఇవి చేయడం ఆపేసినాం అది అని కొన్ని సందర్భాలు చెప్తున్నారు. సో హ్యాపీ. మొత్తానికి ఏంటంటే మన జనరేషన్ వాళ్ళే కాదు, పాత జనరేషన్ వాళ్ళు కూడా నేను చెప్పిన ముచ్చడి ఇంతలు ఫైనల్ గా. సో నాకు అనిపిస్తుంది అంటే మీరు అది ఏమంటారు ఆ వీడియోస్ కంటే ఇప్పుడు బయటనే ఇంకా ఎంగో అనిపిస్తుంది నాకు. ఎంగా అనిపిస్తున్నా నిజం చెప్పమంటారు అంటే లుక్ ఇంకా బాగా ఎంగ కొడుతుంది. సో దాంట్లో ఎంగనే ఉంటుంది అట్లా, కానీ ఇప్పుడు ఇంకా బయట ఇంకా కొద్దిగా లుక్ ఎంగ అనిపిస్తుంది నాకు. ఎంగే మనం జస్ట్ 34 అంతే, డాక్టర్లలో 30 అంటే మనం చాలా యంగ్ అన్నట్టు. అవును, అండ్ నార్మల్ యూతే కదా 30 అంటే యూతే, మనం యూత్ అనుకోవాలి, మనం ఒకటి. సో ఇప్పుడు ఏమంటారు ఫస్ట్ అనుకున్నా అంటే మీ వీడియో చేసేటప్పుడు ఎంతో ఫాలోవర్స్ వస్తారని అనిపించిందా, అనుకున్నారా? అంటే వీడియోస్ చేయడం మొదలుపెట్టిన ఇప్పుడు 4 years బ్యాక్ 2019 డిసెంబర్ లా క్లినిక్ తెరిచిన కొత్తలా. ఇక డాక్టర్లు మీకు ఎట్లుంటో తెలియదు కావచ్చు, కానీ
బయట దుకాణం తెరిచిన కథనే ఉంటది మనకు కూడా. ఎవడు వస్తాడు అన్నాడు సొంత ఊర్లో అదే గల్లి చదువుకొని అక్కడనే పుట్టి పెరిగిన నేను క్లినిక్ తెరిచినప్పుడు ఎన్నో ఆశలతో ఓపెన్ చేస్తే వారానికి ఒకరిద్దరే వచ్చేది. మిగతా టైంలో ఏం చేయాలి, ఖాళీ కూర్చోలేక సరే అట్లీస్ట్ మనం జనాలు రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్ల మీద ఆన్సర్ చేసి పెడితే నా ఫ్యూచర్ లో కెరీర్ కి వెళ్ళిపోతుంది అనే ఒక ఆలోచనతోటి వీడియోలు చేయడం మొదలుపెట్టిన. యూట్యూబ్ లో వీడియోస్ అన్ని స్టార్టింగ్ లో ఓన్లీ ఇంగ్లీష్ లోనే చేసిన. అన్ని వీడియోస్ ఇంగ్లీష్ కొంచెం బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చి చేస్తున్నాయి. కెమెరా ప్రెసెన్స్ కొంచెం భయం ఉండేది. ఎందుకు లేరా దొంగతనంగా వెనకాలనే కూర్చొని వాయిస్లు ఇచ్చేది. అట్లనే ఒక 3 years నడిచింది. పెద్దగా రీచ్ ఏం రాలే, ఓన్లీ ఎడ్యుకేటెడ్స్ కి వెళ్ళిపోతున్నాయి. ఇలా క్లినిక్ వచ్చే వాళ్ళందరూ కూడా సార్ మీ వీడియోలు అర్థమైతలేవు సార్ అన్నట్టు మొదలు పెట్టాను. అప్పుడు ఇంగ్లీష్ అర్థం కాదు. అదే ఫస్ట్ ఏమనుకున్నా అంటే మన వీడియో ప్రపంచం మొత్తం రీచ్ కావాలి అనే ఒక ఆలోచనతో ఇంగ్లీష్ అయితే బెటర్ అనుకున్నాను. కానీ ఓవర్ ద టైం తెలుగులో చేస్తుంటే ఆ ఇంగ్లీష్ లో చేయడం వల్ల ఎవరికి సరిగా రీచ్ కాక అందరు క్లినిక్ వచ్చిన సార్ వీడియోలు అర్థమైతలే అన్నాక ఇంకా అప్పుడు ఓకే మనం తెలుగులో మాట్లాడాలి. ఇప్పుడు ఎవరికో హెల్ప్ చేసి పక్కన పెడితే మన క్లినిక్ వచ్చే పేషెంట్ హెల్ప్ కావాలనే ఆలోచనతో తెలుగులో మాట్లాడదాం అనుకున్న టైంలో కొన్ని దూరం అంటే వేరే ఓపీ సెంటర్స్ కి వెళ్తున్నాయి, కొంచెం దూరంలో ఉన్నాయి, కొంచెం విలేజ్ సైడ్ వెళ్ళేవాడిని అన్నట్టు. ఆ టైంలో అక్కడ ఉన్న విలేజర్స్ ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ భాషలోనే మాట్లాడాల్సి వచ్చేది. వాళ్ళకి మనం పద్ధతిగా మాట్లాడితే ఎక్కకపోయేది, మన ప్రాపర్ తెలంగాణ మాట్లాడితేనే ఎక్కేది. సో అట్లా అనుకోకుండా ఒక రోజు ఒక ఓపీలో ఒకసారి లేకపోతే నన్ను పిలుస్తా కొంచెం పెరిఫరీస్ అన్నట్టు ఊళ్ళో ఉన్న ఓపీ చూడడానికి పోయినప్పుడు ఒక 100 మందిని చూసినాం ఆ ఒక్కటే రోజు. అందరిగా విలేజర్స్. ఆ రోజు ఒరిన రోడ్డుకి ఆ రోజే కెమెరా పెట్టుకుని ఒక వీడియో టాపిక్ మాట్లాడినా తెలంగాణలో. ఓకే మంచిగా వచ్చింది. అరే సరే అట్లీస్ట్ ఈ గ్రూప్ వాళ్ళకి, ఈ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి చెప్పాలంటే మనం ఇట్లా చెప్పాలని ఇంకా ఒక్క వీడియో తోటి అర్థమైపోయి నెక్స్ట్ చేసుకుంటూ వెళ్ళినా. ఫైనల్ గా నెంబర్స్ పెరిగిపోయినాయి. ఇప్పుడు ఈవెన్ ఎడ్యుకేటెడ్స్ కూడా నచ్చుతున్నాయి. ఒకప్పుడు నేను ఓన్లీ అన్ఎడ్యుకేటెడ్ వాడు చదువుకునే వాళ్ళకి చెప్పాలి, చెప్తే రీచ్ కావాలని స్టార్ట్ చేసింది. ఫైనల్ గా అందరికి రీచ్ అవుతుంది. హ్యాపీ. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎంత చదువుకున్నా కానీ మన భాషలో మనం అంటే ఈజీగా నెగటివిటీ చాలా ఉండే. ఫస్ట్ నేను చేసినప్పుడు నా దోస్తుగాలే ఫోన్ చేసి అరే ఏం మాట్లాడుతున్నావు అట్లా మాట్లాడితే లాస్ట్ క్లినిక్ వచ్చాడు ఎవరు రాడని వీడియో చూస్తే నువ్వు అట్లా మాట్లాడక రాని అన్నారు. ఇంట్లో కూడా సేమ్ అట్ ద సేమ్ టైం మా వైఫ్ కానీ ఇంట్లో పేరెంట్స్ కానీ వద్దు ఇట్లా ఈ లాంగ్వేజ్ మంచి లేదు, వద్దు నువ్వు డాక్టర్ అని చెప్పేసి అడుగుతారన్నా కూడా ఇంకా అప్పటికే ఒక 10-15 వీడియోలు పెట్టిన తర్వాత నేను ఆగిపోయినా. ఇక నేను చేయరా బాబు ఇక ఇట్లా ఇంట్లో తిడతారు దోస్తులు తిడతారు ఎందుకు అని చెప్పేసి ఆపేసిన టైంలో ఒక వీడియో వైరల్ అయింది. ఒక 5 lakhs 6 lakhs వ్యూస్ వచ్చినాయి. విత్ ఇన్ ఒక 1 day 10,000 15,000 ఫాలోవర్స్ అయిపోయి ఒకటి విత్ ఇన్ 1 day. అప్పటి నుండి మన టైం వచ్చింది ఇక లేదు అని చెప్పేసి ఇక ఆ రోజు నుండి షురూ చేసిన. ఇక ఇంట్లో కూడా ఆటోమేటిక్ గా అందరు సపోర్ట్ చేసేది. ఓకే బట్ ఇనిషియల్ గా బాగా నెగిటివ్ కామెంట్స్ వచ్చేది. నువ్వు డాక్టర్ వేనా లేడు స్టార్టింగ్ లో. ఓవర్ ద టైం అందరు అలవాటు పడి ఇప్పుడు ఎవరు అడుగుతలేడు ఇక అందరు అడుగుతున్నారు. మీరు చెప్పే దాంట్లో పాయింట్స్ ఉన్నాయి అంటే అది నిజం కదా. అదే ఎంత అనుకున్నా కానీ నిజం అని చెప్పేసి అర్థం కాబట్టి ఎవరు కూడా అంత అన్నారు. అదే ఇప్పుడు నెంబర్స్ కూడా కనబడతాయి కదా వాళ్ళు ఉన్నారంటే సార్ అదే ఎందుకు రాబోయే అన్నట్టు నెగిటివ్ కామెంట్లు ఆగిపోయినాను. స్టార్టింగ్ లో అందరు దమ్ ఇచ్చారు, మాకు చాలా దమ్ చేసి అందరు వచ్చారు. ఇంత చదువుకొని డాక్టర్ ఏమి మంచి కూర్చొని చెప్తాను అందిరుతాను రా అని కొంచెం డిస్టర్బ్ అయ్యేది. స్టార్టింగ్ లో కొంచెం డిస్టర్బ్ అనిపించింది. ప్రజెంట్ అయితే ఓకే మనం అడిగేటట్లేదు. ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు ఈ వీడియో చేస్తున్నప్పుడు మీకు సో బెస్ట్ కాంప్లిమెంట్ ఏది అనిపించింది అంటే అరే ఇది ఇట్లా ఈయన బాగా చెప్తుంటారు నాకు బాగా నచ్చింది. సో ఇట్లా క్లినిక్ వచ్చి మీ వీడియోలు హెల్ప్ అవుతున్నాయని చెప్పేటోళ్ళు ఉన్నారు. కానీ ఒక రోజు ఒక హాస్పిటల్ పోయిండే ఊడ్చే ఆయమ్మ ఉంటది కదా, చూసి సార్ నేను మీ వీడియోలు చూసినా సార్ మస్తు చెప్పారు సార్ అని అంటే ఒక హాస్పిటల్లో ఊడ్చేటోళ్ళు కూడా నా వీడియోలు చూసి నన్ను అర్థం చేసుకుంటారు. అదొక చిన్న బెస్ట్ కాంప్లిమెంట్ అనిపిస్తుంది. అంటే ఎడ్యుకేటెడ్స్ వచ్చి క్లినిక్ చెప్పడం కంటే ఒక ఆయమ్మ కూడా నా వీడియో చూసింది. ఇప్పుడు వాళ్ళు ఎందుకు చదువుకుంటారు 5వ తరగతి 6వ తరగతి చదువుకుంటారు, వాళ్ళకి కూడా నా వీడియో అర్థమవుతుంది. అది నా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కాంప్లిమెంట్. సూపర్. ఇప్పుడు మీరు ఆ వీడియోస్ చేస్తున్నప్పుడు అంటే బాగున్నారు కాకుంటే ఇప్పుడు మీ తోటి డాక్టర్స్ తోటి ఇప్పుడు మీకు ఇబ్బంది ఎదురైందా? ఎలాంటి ఇబ్బంది జరగలేదు ఇప్పటివరకు అయితే. ప్రజెంట్ డాక్టర్స్ ఎవరు ఇబ్బంది పెట్టడం కానీ నెగిటివ్ కామెంట్ చేయడం కానీ అట్లాంటివి ఏం జరగలేదు. ఆల్మోస్ట్ తెలిసిన పీడియాట్రిషియన్స్ అందరు కూడా సపోర్ట్ చేస్తున్నారు నన్ను. వరంగల్ లో నా తోటి పీడియాట్రిషియన్స్ అందరు కూడా ఎంకరేజ్ చేసి
ఉమ్, మంచి పాజిటివ్ గానే రిసీవ్ చేసుకున్నారు. అండ్ చాలా మంది కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లో వేరే పీడియాట్రిషియన్స్ కూడా ఆ, సార్ మీరు ఒక ఇన్స్పిరేషన్ అది అని చెప్పేసి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే అట్లా ఏం జరగలేదు. మరి మేబీ ఫ్యూచర్ లో ఏమైనా జరిగితే చెప్పలేము. ఆ, బట్ ఏదన్నా కూడా చాలా వరకు మూఢనమ్మకాలని పొడగొట్టే వీడియోలే కాబట్టి పెద్దగా నన్ను ఎవరు అపోజ్ చేయడానికి లేదు. నేను వేరే టాపిక్స్ ఏమైనా మాట్లాడితే అపోజిషన్ ఏమైనా రావచ్చు కానీ ఎక్కువ వరకు జనాల్ని ఈ మూఢనమ్మకాల నుండి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా కాబట్టి పెద్దగా నెగిటివిటీ అయితే లేదు ఇప్పటి వరకు. సో ఇప్పుడు మీ అసలు అంటే మీకు ఇది డాక్టర్ కావాలి ఎందుకు అనిపిస్తుంది చిన్నప్పటి అసలు నుంచి? డాక్టర్ కావాలని మనం ఏం అనుకోలే. ఆ, ఇక కిస్మత్ దారి లేక ఇలా పడ్డాము. ఇప్పుడు అదేనా సముద్రంలో పడితే ఆ, ఒడ్డెళ్ళేలాగా కొట్టాలన్నట్టు మా మమ్మీ తీసుకున్నారే బైపీసీ తీసుకుంటే డాక్టర్ అవుతామని అంటే సరే వేళ చేరినాం. ఇలా చేరినాక ఇక కష్టాలు తప్పవు. ఉమ్, యుద్ధాలు చేసుకుంటే లాస్ట్ మొత్తానికి అయితే ఓడిచింది ముచ్చట. డాక్టరే కావాలని అయితే ఏం లేకుండే. అంటే ఆ వయసులో ఎవరికి ఉంటది ఏముండదు. ఇంట్లో వాళ్ళు పేరెంట్స్ తీసుకుపోయేది నొప్పి అదే అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఏదైనా చదువుకొని నేను ఇది అయితే అదైతే అంటారు. గప్పలు గమని ఎక్కడి అయితే మ్యాథ్స్ తీసుకుంటావు సైన్స్ తీసుకుంటావు అంతే. ఇది కాకపోతే అది ఈజీ తర్వాత వస్తుంది. మ్యాథ్స్ వస్తుంది సైన్స్ వస్తుంది. ఈ రెండింటిలో ఏదైనా తీసుకోవాలి. ఇక అట్లా ఆ టైంలో తీసుకున్నాం. తెలియక తీసుకున్నది కానీ ఏదో డాక్టర్ అయిపోలేదు చేయాలని అయితే ఎప్పుడు లేకుండే. ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ ఎంబీబీఎస్ కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్లోనే. తర్వాత పీజీ వచ్చేసి కర్ణాటకలో చేసిన జేఎంఎంసీ దావణగిరి అని అక్కడ చేసేసిన. మళ్ళీ తర్వాత పోస్ట్ డిప్లొమా డిఎన్బి అని మన వరంగల్లోనే మళ్ళీ అమృత చిల్డ్రన్స్ హాస్పిటల్ మళ్ళీ అదొక 2 years కోర్స్ ఉంటే మళ్ళీ అది కూడా కంప్లీట్ చేసిన. అక్కడే క్లినిక్ ఇప్పుడు అది కర్ణాటక అక్కడ ఇక్కడ అప్పట్లో మనకు ఈ స్టేట్ కి త్రూఅవుట్ ఇండియాకి ఎంట్రన్స్ లేకుండే. మన ఓన్లీ స్టేట్ పీజీనే ఉంటుండే అన్నట్టు. ఇప్పుడేమో ఇండియాలో అన్ని ఎంట్రన్స్ లకు రాసుకొని త్రూఅవుట్ కంట్రీ మొత్తానికి నీట్ అన్నారు కదా. అప్పుడు లేదు. అప్పుడు ఏదన్నా కూడా ఇక రిజర్వేషన్ ఇవన్నీ కథలు ఉండేది. మనం రాసిన పర్ఫార్మెన్స్ లకి అది రాకపోతే లాస్ట్ కి అక్కడ ఒక ఎంట్రన్స్ లో తగిలితే సరే అని అది చేసుకొని వచ్చి మంచి కాలేజ్ పెద్ద కాలేజ్. సో ఇప్పుడు మీ 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 ప్రాపర్ ఎక్కడ అమ్మాయి ఏం చేస్తుంటారు? పుట్టి పెరిగింది అంతా అనంకుండానే. అదే అక్కడనే పుట్టినా అదే గల్లీలో క్లినిక్ పెట్టినా. ఏడ పుట్టినామో ఆన్నే కూర్చోవాలరా అని అక్కడనే క్లినిక్ కూడా పెట్టేసుకున్నాం. అమ్మ వాళ్ళది కూడా అక్కడే. అమ్మ వాళ్ళు పుట్టింది కూడా అనకుండానే. డాడీ కొంచెం పరకాల ఊరు చదువుకోవడం కోసం డాడీ వచ్చి హనంకొండలో సెటిల్ అయిపోయింది. ఇప్పుడు మమ్మీ వాళ్ళు అంటే ఇప్పుడు సిబ్లింగ్స్ అంటే అక్కడే అమ్మ వాళ్ళతోటే ఉంటాను. చెల్లె కూడా డాక్టరే. బాగా వచ్చేసి కార్డియాలజిస్ట్ ఇప్పుడు హైదరాబాద్ లో బంజారాలో ఉన్నాడు. బంజారాలో చెల్లె ఈఎన్టీ డాక్టర్. ఇంకా వర్క్ చేయట్లేదు. మొత్తం ఫ్యామిలీ అంతా డాక్టర్. ఇక నేను చెల్లె డాక్టర్ అయిన తర్వాత మాకు దొరికిన వాళ్ళు ఇద్దరు డాక్టర్లే కాబట్టి ఇక తెలియకుండా డాక్టర్ల ఫ్యామిలీ అయిపోయింది. కూడా ఇప్పుడు మీరు చేసే వీడియోస్ లో ఇప్పుడు కొన్ని పైత్యంలా కనిపిస్తాయి మనకి. ఏంటంటే ఇప్పుడు బయట మన పెద్దవాళ్ళు చాలా మంది అప్పటి నమ్మకాలు అంటే మైండ్ లో సెట్ చేసుకుని సో ఎవరో క్రియేట్ చేసింది వీళ్ళు ఫాలో అవ్వకుండా అండ్ పిల్లల్ని ఇబ్బంది పెట్టుకుంటూ సో చాలా చేస్తుంటారు. సో మీరు చెప్పిన దాంట్లో మన వరకు అర్థమైన కూడా చాలా మందికి అప్పటి వాళ్ళకి అది నెగిటివ్ అనిపిస్తుంటది. సో మీకు చాలా మంది మెసేజ్ చేసి అది నేను చూసిన పెట్టిరు. సో అలాంటి కామెంట్స్ మీకు వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు అదే చేసుకోవట్లేదు అంటే నార్మల్ అనిపిస్తుంది. అది కాకుండా మిమ్మల్ని ఇంకా అంటే నేను మొదట్లో స్టార్ట్ చేసినప్పుడే నాకు తెలుసు. ఇప్పుడు ఎట్లయినా ఓల్డ్ జనరేషన్ ఇప్పుడు ఒక 60 ఏళ్ళు వాడొకటి నమ్మినోని ఇవాళ నేను ఒక నిమిషంలో ఒక 60 సెకండ్లో ఒక వీడియో చేసి నువ్వు మారిపోరా అంటే మారాడు. నాకు ఐడియా ఉంది. నా ఆలోచన ఏంటంటే అట్లీస్ట్ ఈ జనరేషన్ పేరెంట్స్ మారితే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలకి ఇవి ఆగిపోతాయి కదా. సో ఆ ఒక్క ఉద్దేశంతో స్టార్ట్ చేసిన. ఈ వెనకట ముసటి వాళ్ళు విన్నారు, వాళ్ళు మన మాట ఎందుకు వింటారు కానీ ఎవరో కొంతమంది అయితే వింటున్నారు. వినమని మనం ఏం చేయలేము. అట్లీస్ట్ ఈ జనరేషన్ పేరెంట్స్ కన్నా అసలు ఏంటిది నిజం ఏంటిది సైన్స్ ఏం చెప్తుంది అనేది తెలుసుకుంటారు కదా. ఇది చాలు మనకు. అందరినీ మార్చాలంటే కుదరదు కదా. అంటే ఇప్పుడు ఎవరైనా ఇట్లా నార్మల్ గా ఏమంటారు ఫోన్ చేయడం పంచాయతీ పెట్టుకోవడం అసలు నీకు ఏం తెలుసు ఆచారం ఏంటిది నీకు తెలుసు ఆచారం ఏంటి సంప్రదాయం ఏంటి ఎట్లా తెలుసా నీకు తెలుసా సైన్స్ అంత దాకా పోలే. అంత పంచాయతీ ఎవరు పెట్టుకోవాలి డాక్టర్ కదా మనం. అంత దాకా దిగలే కానీ కామెంట్లలో కొట్టేటోళ్ళు కొడుతూనే ఉంటారు. ఇక అది నడుస్తూనే ఉంటాయి. ఇచ్చేటోళ్ళకి మనం ఇచ్చే పంచులు ఇస్తూనే ఉంటాం కానీ కొంతమంది కొన్ని తిక్క కామెంట్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మంచి చేద్దామని దిగినప్పుడు ఖచ్చితంగా బురద తల్లేటోడు ఉంటాడు. ఇక అవన్నీ పట్టించుకోవచ్చు. మనం చేయాల్సింది చేసుడే అన్నట్టు. అవన్నీ కమెంట్ల వరకే ఉంటాయి. నిజంగా రియాలిటీలో ఒక మనిషిని వచ్చేదో చేయాలంటే అది బట్టి ముచ్చిపోయాలి. అట్లాంటి కామెంట్లకి ఏం భయపడేది లేదు. దొరుకుతూ చూసుకుందాం అన్నట్టు మనం. ఇప్పుడు ఇంట్లో ఎట్లా సపోర్ట్ ఇప్పుడు మమ్మీ డాడీ ఇప్పుడు మేడం గారు ఎట్లా మీకు ఎట్లా సపోర్ట్ చేస్తారు ఇలాంటి వీడియోస్ పొద్దున మనకి అంటే ఇట్లా నెగిటివ్ అదే అంతా ఇనిషియల్ గానే స్టార్టింగ్ లోనే. కాకపోతే నేను దానికి ముందే ఒక 3 ఏళ్ల నుండి వీడియోలు చేసుకుంటూ కూర్చున్నా కాబట్టి నాకు తెలుసు అదే వీడికి వీడియోలు చేయడం ఇంట్రెస్ట్ ఉన్నది, జనాల్ని ఎడ్యుకేట్ చేయాలన్నది, వాడిని ఎందుకు ఆపాలన్నట్టు నాకు ఇంట్లో సపోర్ట్ ఉండే.
ఉమ్, ఒకసారి మన రీల్స్ వైరల్ అయిపోయినాక ఇవ్వాలి సపోర్ట్ తో పని లేదు. ఇప్పుడు మనం అవును. క్లినిక్ లో కూర్చుంటా, ఆ, కెమెరా ఉంటది, ఆ, ఫోనే ఉంటది, ఫోన్ లోనే పేషెంట్ ఖాళీ లేకపోతే కెమెరా పెట్టుకుని మాట్లాడుకుంటా ఉంటాం. ఇక పెద్దగా ఇప్పుడు ఒకరి నుండి హెల్ప్ తీసుకునే స్టేజ్ ఏం లేదు. ఇక ఓకే. సొంతంగా మా వీడియో గురించి టాపిక్ల గురించి ఆలోచన మాత్రం ఇక అంత మనదే ఉంటది. ఇప్పుడు ఆ, దానికి ఎవరేం చెప్పేది లేదు. ఉమ్, ఓ పలానా టాపిక్ మీద మాట్లాడదాం అనుకుంటే దాని రిలేటెడ్ సైన్స్ ఏముంటది, దాని రిలేటెడ్ ఆర్టికల్స్ ఏముంటాయి అన్ని ముందే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మనం చెప్పేది తప్పు ఉండదు కదా, రేపు అవును, ఇంకో డాక్టర్ అవును, వచ్చి క్వశ్చన్ చేయొద్దు కదా. అవును. సో ముందు దాని గురించి అంత చదివేసుకొని సొంతంగా డైలాగులు రైటింగ్ మాత్రం కొంచెం బాగా ఉమ్, కష్టపడతాను. ఇప్పుడు ఇనిషియల్ గా ఫస్ట్ కొన్ని వీడియోలో ఫ్లోలో మాట్లాడినాం కానీ ఆ, ఆ తర్వాత ఫాలోవర్స్ పెరిగిన కంచి కంటెంట్ ని ప్రాపర్ గా డైలాగులతో అవును. స్క్రిప్ట్ రాసుకుంటా అదే అంటే తక్కువ టైం తక్కువ టైంలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఈ పని కొంచెం మీద పడ్డది. ఇక అది పడ్డప్పటి నుండి బయట హాస్పిటల్ కూడా బంద్ చేసిన. ఆ, ఏమైందంటే వీడియోలు చేయడం కోసం నేను బ్రెయిన్ ఖాళీ ఉండాలి కదా, ఇప్పుడు రాసుకోవాలి అవును, కదా. అవును, ఇప్పుడు అవును, మీరు ఎట్లయితే ఇంటర్వ్యూ చేయడానికి క్వశ్చన్ ప్రిపేర్ చేస్తాలో అవును, సేమ్ వీడియోకి నేను కూడా ప్రిపరేషన్ కోసం టైం ఇవ్వాల్సి వచ్చింది. అవును. సో కొంత సంపాదన వదులుకున్నాం. ఉమ్, ఇక ఉమ్, ఇది చేయాలంటే మరి అది చేయాలి ఇది చేయాలంటే కుదరదు. అవును, ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ బంద్ చేసి ఒకప్పుడు ఒక 5-6 హాస్పిటల్లో విజిటింగ్ కన్సల్టెంట్ గా పోయిటాను. అవును, డెలివరీ హాస్పిటల్స్ అటెండ్ అవుతాను. ఉమ్, ఇప్పుడు అన్ని బంద్ చేసుకుని ఓన్లీ క్లినిక్ లో కూర్చొని ఆ, ఫ్రీ టైం ని నేను స్క్రిప్ట్ రైటింగ్ కి వాడుకుంటున్నాను. ఓకే. సో చాలా బ్యాక్గ్రౌండ్ చేస్తాను. ఆ, ఒక వీడియో వెనకాల పట్టినే కాదు, ఉమ్, కొన్ని వీడియోలకు నెలల రోజులు రాసుకున్నాయి ఉన్నాయి. ఒకటి రాసుకొని అరే ఈ డైలాగ్ మంచి లేదు చేసి మళ్ళీ ఇంకోటి ఇట్లా ఉమ్. అయితేనే ఉంటుంది. ఒక అంటే ఇప్పుడు అయిపోయినాక అంటే ఇప్పుడు మీరు ఒక వీడియో చేయడానికి నార్మల్ అంటే టేక్స్ ఎన్ని తీసుకుంటారు, దానికి స్క్రిప్ట్ అవ్వాలి ఎంత టైం పడుతుంది నార్మల్? ఒకప్పుడు ఫస్ట్ లో అంతా ఫ్లోనే మనం ఆ, రెగ్యులర్ గా పేషెంట్ చెప్పిన ముచ్చట్లు తప్ప మాట్లాడేసిన అయిపోయింది. ఒక ఆ, స్టేజ్ అయిపోయినాక ఇక నాకు కొత్త వీడియోలకి లాగ్ చేయాలి. అంటే రాసుకోవడానికి ఆ, టైం పట్టేది. కొన్ని వీడియోస్ ఏమో ఆటోమేటిక్ ఒక రోజు రాత్రి పట్టిన ఆవేశంలో పట్టిన ఫ్లో వస్తాయి. ఇప్పుడు క్లినిక్ లో మనకు వచ్చి ఒక టాపిక్ మీద ఒరిచిపోతారు. అవునవును, అవును, ఒరిచిపోయినప్పుడు ఇక మైండ్ ఆవేశం ఉంటాయి కదా, అప్పుడు వద్దన్న డైలాగులు వస్తాయి. అప్పుడు రాసుకున్నాం అనుకో స్క్రిప్ట్ కరెక్ట్ వస్తుంది. ఆ, కొన్ని ఏమో ఊరికైనా మన ఫాలోవర్స్ వీళ్ళు అడుగుతుంటారు, అవును, అవి మన రోజు చూసే యాక్టివిటీస్ లో ఉండదు. ఉమ్, దానికోసం మళ్ళీ మనం ఆలోచించుకోవాలి. కొన్ని కొన్ని టాపిక్లకి అయితే ఒక నెల రోజులు టైం తీసుకున్నది కూడా ఉన్నది. అంటే ఉమ్, ఖాళీ దొరికినప్పుడు అలా రాస్తా అంట, అదే, మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకుంటా అంట, మళ్ళీ ఇంకో డైలాగ్ పెడతాంట, దాన్ని తీసేస్తాంట. ఫైనల్ గా నేను సాటిస్ఫై అయితేనే రీల్ వస్తుంది. అవును, సో ఇవన్నీ స్పాంటేనియస్ అని అనుకుంటారు కానీ స్పాంటేనియస్ ఇప్పుడు ఒక్కసారి ఆ, ఎక్కువ వరకు దాని మీద వర్కప్ చేసినే ఉంటుంది. చాలా కష్టపడతాం. Yeah. అది అది మీ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఈ కెమెరాల ముందు కూర్చున్న వాళ్ళకి అర్థమవుతుంది ఒక రీల్ ఒక వీడియో బయటికి రావాలంటే దాని వెనకాల ఎంత కథ ఉంటుందని. అట్లా అందులో మనది ఎడ్యుకేషన్ కదా. సో నేను అనుకున్న టాపిక్ ని 60 సెకండ్లు 90 సెకండ్లు ఎండ్ చేయడము చాలా వరకు కష్టం. మళ్ళీ ఎండ్ అయితే అది కంప్లీట్ గా ఎండ్ కావాలి. అవును, మధ్యలో ఆపి నేను పార్ట్ 2 అన్నా కూడా ఎవరు చూడడు. సో దాన్ని ఒకటే దాంట్లో ఎండ్ చేయాలి కాబట్టి ముఖ్యం టైం లేదు. ఫస్ట్ టైం లేదు. ఇప్పుడు ఎవరు ఒక్క 60 సెకండ్ల వీడియోని కూడా సగం చూసిన వాళ్ళే ఉన్నారు. నువ్వు యూట్యూబ్ లో పెడితే మనకు టైం చూపిస్తారు కదా, చూస్తే యావరేజ్ ఎంత ఉంటుంది, సగమే ఉంటాను. 60 సెకండ్లు కూడా చూస్తలేరు జనాలకి, అంత బద్ధకం అయిపోయింది కాబట్టి కష్టపడుతున్నాను. అంటే ఇప్పుడు మీరు వీడియోలో చెప్పే ప్రతి డైలాగ్ ఇప్పుడు నాకు ఒక 30 సెకండ్స్ 60 ఉంటుంది కదా, ఇప్పుడు అన్ని సెకండ్స్ డైలాగులు అంటే ఇప్పుడు మీరు అంటే ఎట్లా రాసుకున్నారు? అదే 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 నేనే కొన్ని రోజుల నుండి ప్రాక్టీస్ చేస్తా కదా, నేను అనుకున్న డైలాగ్లే కదా. సో ఓవరాల్ గా రాసుకున్నాక వీడియో కెమెరా పెట్టుకొని ఇనిషియల్ చాలా టైం పట్టేది, 30-40 టీక్లేదు. ఒక గంట సేపలు రూమ్ లో ఒక హాస్పిటల్ వేయటాన్ని హాస్పిటల్ డోర్ లాక్ వేసుకుని కూర్చుంటే ఒక గంట సేపలు ఇక కొట్టుడే ఉరుడే అంత ఉరుదాం, లాస్ట్ ఎక్కువ మళ్ళీ మిస్టేక్ పోతుంది, మళ్ళీ మొదటి. సో బాగా అయింది అట్లా, ఏ కూడా గొంతు నొప్పి తయారైంది. ఇప్పుడు కొంచెం ఇక బాగా ఎక్స్పీరియన్స్ అయినా, ఇప్పుడు ఒక 2-3 అనిపిస్తుంది ఇప్పుడు బాగా పని అదే పని కదా. సో ఇప్పుడు ఒక 2-3 టేక్లలో అయిపోతుంది. కానీ వెనక స్టార్టింగ్ లో అబ్బో ఒక్కొక్కటి 30-40 ఫోన్ ఉంటుంది నిండా, 512 GB అయిపోయింది జస్ట్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలా మంది కామెంట్ కదా, అన్న మీరు ఇంత బాగా చేస్తారు అది ఎడిటింగ్ అవన్నీ ప్రత్యేకంగా ఏదైనా ఆఫీస్ సెట్ చేసారా లేకపోతే మీరే సొంతంగా చేస్తారు? మొత్తం మనమే చేసుకుంటాం. ఇప్పుడు చెప్పిన క్లినిక్ ఖాళీగా కూర్చున్నప్పుడు ఏం చేయాలో తెలియని రోజుల్లో ఇదే పని చేసిన, ఎడిటింగ్ అని నేర్చుకున్నా. ఆన్లైన్ లో యూట్యూబ్ లో కొడితే వస్తాయి కదా, హౌ టు ఎడిట్ థంబ్నెయిల్, హౌ టు ఎడిట్ ఇది అన్ని నేర్చుకున్నాం. ఇప్పుడంతా మనమే చేసుకుంటాం. సో ఎడిటింగ్ కి మనకు ఇంకో మనిషి అవసరం లేదు, దాంట్లో మనం పర్ఫెక్ట్ అయిపోయింది. సో మొత్తంగా ఇప్పుడు ఒక వీడియో బయటకి రానికి మీరు దాదాపు అంటే ఏమి ఒకసారి అయితే 1 month దాకా పడుతుంది. కొన్ని టాపిక్లకి నెల రోజులు తీసుకున్నా. ఎక్కువ రీసెర్చ్ చేయడం కంటే ఎక్కువ డైలాగ్ ఎట్లా చెప్పాలి, ఇప్పుడు ఇంగ్లీష్ ముచ్చట్లు ఇవన్నీ, ఆ ఇంగ్లీష్ పదాలని తెలుగులో ఏమని చెప్పాలి, ఆ పదం అసలు వీనికి ఎట్లా చెప్పాలి అనే దాని మీద కొంచెం టైం పడుతుంటది అంతే. ఎందుకు నా వీడియోలు చూస్తే అర్థం కాని ఒక సింగిల్ వర్డ్ కూడా ఉండదు, ప్రతి వర్డ్ బరాబర్ అవుతుంది. మళ్ళీ ఇంగ్లీష్ లో రాస్తారు, మళ్ళీ ఇంగ్లీష్ లో రాస్తారు. అయితే అట్లా ఆ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ని తెలుగుకి కన్వర్ట్ చేసి అందులో వాడుక భాష మన తెలంగాణ భాషలో మాట్లాడడానికి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ అనేది
బుర్ర వాడి వాడి వస్తాను. అందుకు టైం పడుతుంది. కొన్ని వీడియోస్ జస్ట్ ఇవ్వాలనుకుంటే రేపు చేసేస్తాను కొన్ని మాత్రం టైం తీసుకున్నాయి. ఇప్పుడు కూడా ఇప్పుడు నార్మల్ గా కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో కొద్దిగా ఫేమస్ కనుక వాళ్ళు కొన్ని ఏమంటారు కొన్ని వస్తువులు కొన్ని ప్రోడక్ట్స్ సో ప్రమోట్ చేయడానికి చాలా ఆఫర్లు వస్తుంటాయి అందరికి. ఇప్పుడు నాకు రోజు మీ దాంట్లో చూడలేదు అంటే అలాంటి ప్రమోట్ చేయకుండా అదే ఇప్పుడు చేయొద్దు అని అంటే ఇప్పుడు నేను ఒక మంచి ఉద్దేశంతో 4 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసిన జనాలను ఎడ్యుకేట్ చేయాలి అని. పైసలు కావాలని ఎప్పుడు ఆలోచించాలి అంటే ఈ సోషల్ మీడియా నుండి పైసలు సంపాదించాలని ఎప్పుడు అనుకోవాలి. అండ్ ఒకసారి ఈ పైసల దాంట్లో పడితే ఇక మళ్ళీ వెనకాలకు వచ్చి ఉండదు. ఇక నువ్వు తర్వాత నా ఇన్ఫర్మేషన్ వీడియోలు ఉండే ఇక అన్ని బట్టి ముచ్చల వీడియోలు అయిపోయి. సో అట్లా కావద్దు. ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసినా కాబట్టి అది అట్లనే కంటిన్యూ కావాలి. చిల్లర పైసలు లొంగొద్దు అని నాకు నేను ఎప్పటికీ చెప్పుకుంటూ మన మధ్యలో ఒక ఫోటో ఫ్రేమ్ కూడా చేయించుకున్నా. డోంట్ ఫాల్ ఫర్ పెట్టి థింగ్స్ అని నాకు నేను ఫోటో పెట్టుకుని క్లినిక్ లో పెట్టుకున్నా. కూర్చున్నప్పుడల్లా చూస్తాను నాకు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఒకప్పుడు తక్కువ ఉండే కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ రోజుకి ఒకరు అడుగుతారు. పెద్ద పెద్ద వాళ్ళు అడుగుతున్నారు. మనకు ఫస్ట్ డే వాళ్ళు కూడా అంటే ఇవి చాలా టెంప్టింగ్. పైసలు బట్టి కూర్చుంటారు. ఇప్పుడు ఒక రీల్ చేస్తే 40,000 ఇచ్చేసి ఒక 30 సెకండ్స్ వీడియోకి 40,000 ఇస్తా 50,000 ఇస్తా అని అంటారు. టెంప్ట్ అయితే నేను ఇప్పటికైతే ఈయనడన్నా టెంప్ట్ అయితే ఏం చేయలేదు. ప్రజెంట్ అయితే వద్దని అనుకుంటాను. ఈ ఫీల్డ్ లోకి పైసలు వద్దు. అట్లా మన ప్రొఫెషన్ మనకున్నది, మనకు తిండి పెడితేనే ఉన్నాయి. సో ఈ అనవసరమైన కథలు వద్దని అనుకుంటున్నా. చూద్దాం ఎన్ని రోజులు ఇట్లా గట్టిగా ఉంటున్నా చూడాలి. సో ఇప్పుడు ఇంకోటన్నా చాలా మంది మీ ఫాలోవర్స్ కి సో ఈయనకి అంటే ఈయన లైఫ్ స్టైల్ మంచిగా ఉంది, ఈయనకి డబ్బులు బాగా వస్తున్నాయి, ఎటు పని లేక ఎంజాయ్ చేసుకోవడం చేస్తుండు, ఈయనకి అంత లేదు అంటే ఏమంటారు సో డబ్బుల పరంగా మంచిగా ఉన్నాడు కాబట్టి చేస్తున్నాడు, లేకపోతే పని చేసుకున్నాడు అని చెప్పి చాలా మంది కింద కామెంట్ పెడతారు. ఇప్పుడు మీ అంటే రూపాయి రాలే. మొన్ననే ఫస్ట్ టైం యూట్యూబ్ లోకి వెళ్ళి 9,000 అది 4 ఏళ్ళ వీడియోలు చేస్తాయి. ఆ 9,000 అసలు నా ప్రొఫెషన్ కి నేను ఉన్న స్థాయికి అసలు అది ఇక్కడ మ్యాచ్ కాదు. కానీ ఇన్స్టాగ్రామ్ నుండి అయితే రూపాయి రాలేదు, ఫేస్బుక్ నుండి నాకు ఎప్పుడు రాలేదు. ఓన్లీ ఇన్స్టాగ్రామ్ నుండి ప్రమోషన్ చేయొద్దని అనుకున్నా. కాకపోతే అసలు మీరు అనుకుంటున్నట్టు అన్ని ఫాలోవర్స్ చూసి ఆ వీడియోలకి వ్యూస్ చూసి మస్తు వస్తానే కూడా అసలు ఏం లేదు. ఉన్నా ఇంకా నేను బయట హాస్పిటల్స్ లో పని చేసుకున్నట్టు బంద్ చేసిన ఈ వీడియోలు చేయడం కోసం. చెప్పాలంటే ఒక 20-30% నా సంపాదన తగ్గింది ఇప్పుడు ఈ వీడియోల కథలకి. ఇప్పుడు బందే కదా బయట హాస్పిటల్ పోతే పైసలు వచ్చేది అన్ని బంద్ చేసుకొని క్లినిక్ లో కూర్చుంటాను. ఎందుకు చేస్తారంటే ఇక పిచ్చి ఎవరి ప్యాషన్ అంది. నాకు ఇదో ప్యాషన్ ఇదో పిచ్చి. ఇప్పుడు ఎక్కడంటే మీరు చేసే దాంట్లో కంటెంట్ ఉంది, దాంట్లో ఒక అర్థం ఉంది, దానికోసం మనం టైం అంటే నేను ఇవాళ స్టార్ట్ చేస్తే అనుకోకుండా ర్యాండమ్ గా వైరల్ అయితేనేమో అది వేరే దారి పడుతుంది. నేను ఇంతలో 4 ఏళ్ళని ఇదే పని చేస్తాను. నా వీడియోలు జనాలు చూడాలి, నా వీడియోలు చూసి జనాలు మారాలి రాబోయే అని ఎన్నో ఏళ్ళని కష్టపడతాను. ఇప్పుడు అవుతుంది కాబట్టి ఇంకా వీడియోలు చేయాలనిపిస్తాను. అంతే ఎంత ఏమంటాం అంటే ప్యాషన్ అయితే అంతే. ఇది నా ప్యాషన్. పైసలు రాకపోయినా చేసాడు వీడియోలు లేదు. ఇప్పుడు కూడా ఇప్పుడు మీరు అంటే మీకు ఇది డాక్టర్ ప్రొఫెషన్ అనుకోకుండా వచ్చారు కదా. సో నాకు ఇప్పుడు ఈ ప్రొఫెషన్ ఎంచుకోకపోతే ఇంకా వేరే ప్రొఫెషన్ ఏదైనా సెటిల్ అయ్యేటోళ్ళు. ఏముంది ఇంజనీరింగ్ చేసి ఏ సాఫ్ట్వేర్ కంపెనీకో మంచిగా పని చేసుకొని వారానికి 2 రోజులు లీవ్ పెట్టుకొని లైఫ్ ఎంజాయ్ చేసుకొని అనుకోండి ఇలా ఇరకపోయినాం ఎట్టు కాకుంటుంది కదా. అంటే నాకు అనిపించింది అంటే ఇప్పుడు మీ వే ఆఫ్ అంటే బాల్ లాంగ్వేజ్ అని లేకుంటే మనం మాట విధానం అయినా సరే. సో ఇప్పుడు ఇప్పుడు చాలా మంది డాక్టర్ల కాదని యాక్టర్ లేరు కదా, మీరు డాక్టర్ యాక్టర్ కావచ్చు కదా అనిపిస్తుంది. అదే అట్లా అయ్యద్దురా అంత సీన్ లేదు. ఏదన్నా మ్యాథ్స్ మంచిగా చేస్తాను, మ్యాథ్స్ సైడ్ పోయటం ఏదో మంచి జాబ్ కొట్టడం యూఎస్ లో పోయి అప్పుడే చిల్ అయ్యేటం. ఈడ ఇరకపోయినా ఎటు కాకుండా ఈ ఒక్కసారి డాక్టర్ అయినాక కథమే, ఇంకోటి ఏం చేయలేదు. అలానే ఇది అలా ఇవి కూడా నా అందరి డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు అంటే చాలా పిల్లలకి చెప్తున్నారు, పిల్లల తల్లిదండ్రులు చెప్తుంటారు కదా, మీ పిల్లలు ఎట్లా చూడాలంటారు చెప్తుంటారు. ఇప్పుడు మీ పిల్లలకి ట్రీట్మెంట్ అయినా సరే ఇంకేదైనా సరే మీ సొంతంగా మీరు చేస్తారా లేకుంటే బయటకి తీసుకుపోతారు? బయటికి తీసుకుపోవడం ఏముండదు. ఇంట్లో మా వాడికి వచ్చేసరికి అయితే నేను పెద్ద పట్టించుకోను. మా వైఫ్ ఒకటే పంచాయతీ పెడతాను, వన్ జ్వరం వస్తాను 2 రోజులు అయితే అని పట్టించుకుంటాను. ఊరి మీద ఒకళ్ళు మందులు చెప్తాంటాను, ఇంట్లో వీనికి మందులు చెప్తలేవు అని ఒకటే వరుతుంటారు. కానీ అంటే ఓవరాల్ గా మన కండిషన్ తెలుసు కాబట్టి అవసరం లేదు మందులు అన్న టైప్ లో నేను ఉంటా. తల్లి ఎట్లుంటది అంటే నువ్వు ఏమైనా సిరప్ తీసుకురా అంటారు. నేను కొంచెం పెద్దగా పట్టించుకోను. బట్ ఓవరాల్ గా మా వాడు హెల్తీగానే ఉంటాడు, ఏం పెద్దగా ఇప్పుడు ఇష్యూస్ రాలేదు. అండ్ జనాలు అనుకుంటున్నారు డాక్టర్ అయింది కాబట్టి మొత్తం అన్ని స్పెసిఫిక్ గా ఇదే పెడతాడు, ఇదే తింటుంది గట్టిగా వాడు నచ్చింది తింటూనే ఉంటాడు, ఏదంటే అది నడుస్తూనే ఉంటుంది. అంటే అంత స్పెసిఫిక్ గా ఒక గీత గీసుకొని ఆ గీతలో నడిపియాల పిల్లల్ని అని చూడదు. వాళ్ళకి నచ్చినది వాళ్ళు పెరుగుతుంటారు. మనం బ్యాక్ ఎండ్ లో మరీ మిస్టేక్లు జరగకుంటుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు మీకు పిల్లలు ఎంత? ఒక్కడు బాబు, 3 years.
ఇప్పుడు అంటే మీది ఇంకోటి మీది అంటే ఏమంటారు లవ్ మ్యారేజా లేకపోతే అదే లవ్ మ్యారేజ్ అది మనకు అందరి ఫాలోవర్లకు తెలిసిన ముచ్చటనే. లవ్ స్టోరీ మాత్రం చెప్పా. లవ్ స్టోరీ ఇప్పుడు రివీల్ చేయాలి. ఎవరన్నా సినిమా డైరెక్టర్లకు అమ్ముదాం చూస్తాం. వామ్మో. స్టోరీ ఉంటది. అంత పెద్ద అంటే అంత పెద్దగా ఇప్పుడు అంత పెద్ద కాకుండా ఒక షార్ట్ ఇట్లా అట్లా Open, మనం close. రివీల్ చేయొద్దు అట్లా. లవ్ మ్యారేజ్ ఇది అంతే. ఇంత రివీల్ చేసినాం. లవ్ మ్యారేజ్ అంటే సార్ లవ్ మ్యారేజ్ ఇప్పుడు అంటే ఇప్పుడు అంటే పరిచయం అంటే ఎట్లా మీరు పరిచయం అంటే కాలేజ్ కాలేజ్ పరిచయం అంటే పరిచయం. ఊరోళ్ళ కర్ణాటక చదువుకోవడానికి పోయినా కదా, అది పోయి ఈ కథ చేసుకుని వచ్చాను. అంటే వాళ్ళది కర్ణాటక వాళ్ళు కర్ణాటక అమ్మాయి. అంటే మీరు లోకల్ అయితే ఇప్పుడు ఇంట్లో కన్నడ కూడా మాట్లాడతారా? నేను మా వైఫ్ తో కన్నడనే మాట్లాడతా. ఇక రోజు పొద్దున్న లేస్తే మేము కన్నడనే మాట్లాడతాం. ఇక మా అమ్మ వాళ్ళకి పిచ్చలేదు అన్నది ఏందో ముద్ర ఇంట్లో మీరు అన్నారు. బాబు కొంచెం కన్నడ అర్థం అవుతుంది ఆబ్వియస్ గా, మీ ఇద్దరు మాట్లాడుతున్నాం కాబట్టి. అంటే ఇంకా 3 ఏళ్ళే కదా నువ్వు ఇంకా తర్వాత మెల్లమెల్లగా పెరిగే కొద్దీ అమ్మమ్మ వాళ్ళతో కూడా వీడియో కాల్ మాట్లాడతారు కదా, అట్లా వాడికి కొంచెం కన్నడ అర్థమవుతుంది కొన్ని పదాలు. అంటే ఎందుకు అని అంటే ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు మన తెలుగు కొత్త కాబట్టి లోన్లీ ఫీల్ అవుతుంది అన్న చిన్న ఆలోచనతో నేనే కన్నడ మాట్లాడడం మొదలు పెట్టి ఇప్పుడు రోజు మేము కన్నడలోనే మాట్లాడతాం. ఇప్పుడు మేడం తెలుగు వచ్చా? వచ్చు, ఇప్పుడు ఓకే మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఇయర్ కొంచెం అసలుగా రాకపోయేది. కాకపోతే కర్ణాటక వాళ్ళకి మన లాంగ్వేజ్ చాలా దగ్గరగా ఉంటుంది, వాళ్ళకి అర్థమైతే అవుతుంది. ఇప్పుడు మనకి అదే మా వాళ్ళకి కూడా మన భాష అర్థమవుతుంది. అర్థం చేసుకోవాలి మాట్లాడు కొంచెం. ఇప్పుడు ఒక 3-4 years లో నేర్చుకున్నాను. అంటే మీ పెళ్ళి ఎన్ని ఏళ్ళు అవుతుందా? 4 years. 4 years. అంటే ఫస్ట్ లో మీరు ప్రపోజ్ చేసారా మేడం ప్రపోజ్ చేసారా? ఇవన్నీ చెప్తే మళ్ళీ స్టోరీ అంత పెద్ద కదా అసలు అన్ని అర్థం. నేను కాదని ఆప్షన్ అన్ని తెలుసుకుంటా తర్వాత. ఇది ఒకటి చెప్పాను. అంటే మీరు ప్రపోజ్ చేసారా తను ప్రపోజ్ చేసారా? మేడం చేశాను. ఓకే. అంటే మీరు బాగా చదువుతున్నారు మంచిగా? చదువు అమ్మాయిలు ఎప్పుడు చదువులు చూసి పడరు. అంటే లైక్ ఇన్నోసెంట్ లో పడతారు బాగా అట్లా. సో మొత్తంగా అంటే అన్న అయితే లవ్ మ్యారేజ్ అన్నట్టు. సో మొత్తం స్టోరీ రివీల్ చేయడంట. నెక్స్ట్ ఎప్పుడైనా అన్నప్పుడు మళ్ళీ అప్పుడు వచ్చి ఇంటర్వ్యూ తీసుకుని బరాబర్ స్టోరీ రివీల్ చేపిస్తున్నాం మీ అందరి కోసం. చూద్దాం, అంతేగానే చూద్దాం అంట. సో మొత్తం ఇప్పుడు ఎట్లా లైఫ్ అంటే ఇప్పుడు వరకు? ఓకే స్మూత్. ఇప్పుడు మా వైఫ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఓయాసిస్ అనంకొండల సెంటర్ లో తను 9 to 6 జాబ్ చేస్తుంది. ఈవినింగ్ వచ్చినాక తను బాబుని చూసుకుంటుంది. నేనేమో కొంచెం ఈవినింగ్ 6 to 9 ఉంటా, మార్నింగ్ 10 to 2 నేను ఇట్లా ఉంటాను. సో మధ్యాహ్నం నేను బ్రేక్ తీసుకుంటాను. బ్రేక్ టైంలో బాబు నేను అడ్జస్ట్. మమ్మీ వాళ్ళు ఉంటారు ఇంట్లో, అమ్మ వాళ్ళే చూసుకుంటారు. కాకపోతే ఎంతైనా వాళ్ళ ఏజ్ కి వీళ్ళు ఊరికే ఊరుకుడు కథలకి సరిపోదు. సో మన సపోర్ట్ అవసరం కాబట్టి నేను మధ్యాహ్నం పొద్దున స్కూల్ దించడం తీసుకురావడం ఇవన్నీ నేను చూస్తాను. ఈవినింగ్ అంటే ఇప్పటివరకు ఓవరాల్ గా ఇప్పుడు మీ లైఫ్ లో ఇప్పటివరకు ఉన్న ఈ దీంట్లో సో మీ లైఫ్ లో మీరు ఫేస్ చేసిన ఒక అంటే ఏమంటారు మర్చిపోని ఒక సాడ్ మెమొరీ ఒకటి లేకుండా హ్యాపీ మూమెంట్ ఏంటంటే ఏం చెప్తారు? ప్రతి ఒక్క మనసులో కొన్ని ఉంటాయి కానీ కొన్ని గట్టి కొన్ని దాకినే ఉంటాయి. అంటే ఎప్పటికైనా కూడా ఎంబీబీఎస్ సీట్ కొట్టడే పెద్దది. మనం చదువుకున్న గల్లీ స్కూల్ నుండి ఎంబీబీఎస్ కొట్టడానికి చాలా కష్టం. అంటే చిన్నప్పటి నుంచి గౌడ్ స్కూల్ అన్న? గవర్నమెంట్ కాదు కానీ ప్రైవేట్ స్కూల్. ఆ స్కూలింగ్ నుండి బయటపడి ఎంబీబీఎస్ సీట్ కొట్టడం ఒక పెద్ద అదన్నట్టు ఒకళ్ళ. అదే ఎట్లయినా ఎప్పటికైనా కూడా ఎంబీబీఎస్ సీట్ కొట్టడం పెద్ద. అందులో నేను చదువుకున్న ఊర్లో వరంగల్నే చేయాలని బాగుండే. వితౌట్ రిజర్వేషన్ హెల్ప్ నాకు వరంగల్ అనే సీట్ వచ్చింది. అదే మన లైఫ్ లో పెద్ద. అంటే ఇప్పుడు మీరు లైఫ్ లో ఫేస్ చేసిన కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి కదా, అంటే కొన్ని మనం బాగా హర్ట్ అవుతుంటాం. అంటే ఇప్పుడు మిమ్మల్ని చూసేటోళ్ళు ఇన్స్పైర్ అవుతారండి. ఇప్పుడు చాలా మంది స్ట్రగుల్ ఫేస్ చేయలేక అంటే ఇన్స్పైర్ అవుతారన్న చాలా మంది. అయితే అట్లా స్పెసిఫిక్ గా ఒక పాయింట్ పట్టుకొని సాడ్ మూమెంట్ అని ఏం లేదు. ఎప్పటికప్పుడు కొత్త కష్టాలు ఉంటాయంటే ఇవాళ ఇప్పుడు ఫస్ట్ లో వీడియోలు చేసినప్పుడు 100 views వస్తే చాలనిపిస్తుంది. ఇప్పుడు లక్ష వస్తాయి, ఇప్పుడు 1 million వస్తే కానీ ఆంతలేదు. సో ఎప్పటికప్పుడు కొత్త ఏడు మనకు నెత్తి మీద ఉంటది. సో స్పెసిఫిక్ గా సాడ్ మూమెంట్స్ అనేది ఎవ్రీ స్టేజ్ లో ఏదో ఒక కష్టం ఉండేది. అంటే ఏంద్ర నాకెందుకు ఇట్లా అవుతుంది అన్నీ ఉంటాయి, అందరికి ఉండేది. నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. మెయిన్ గా చదువుకునే ఫేజ్ లో కష్టం ఉండేది. ఎంబీబీఎస్ అంత బట్టి కాదు, ఆ ఒట్టు ఉండేది. సేమ్ టైం పీజీ ఒకటి బాగా లేట్ అయింది నాకు. మంచిగా ఎంబీబీఎస్ లో చదివినప్పటికీ 2 ఏళ్ళు డిలే అయింది. అప్పటికి ఇక్కడ ఇంటర్వ్యూస్ ఎక్కడ రాలే. కొంచెం బాగా డిసప్పాయింటెడ్ స్టేజ్ ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఒకరు అక్కడ కర్ణాటకలో కౌన్సిలింగ్ వేసి నీ ర్యాంక్ కి మంచి సీట్లు వస్తున్నాయి, ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేస్తాను అంటే అనుకోకుండా వెళ్ళడం అదొక లైఫ్ లో చిన్న బెస్ట్ మూమెంట్ లాగా. ఇక అన్ని ఆశలు వదిలేసుకున్న పీజీ వస్తుందో రాదో పోయి మన చదువుకి అని వదిలేసుకున్న టైంలో అనుకోకుండా అక్కడ సీట్ రావడం, సడన్ గా లైబ్రరీలోకి వెళ్ళి సడన్ గా సీట్ వచ్చి చిన్న బెస్ట్ మూమెంట్.
కష్టాలంటే ఇక అదే ఆ 2 years పీజీ రాలే మనకి ఎంబీబీఎస్ తర్వాత కథలు ఎక్కువ పడ్డం చదువుతాను అది అందరికి ఉంటుంది ఇంకా. ఏవో ఫేజ్ వచ్చింది నాకు కూడా ఎంబీబీఎస్ అయినప్పటికీ ఆ తర్వాత జర చల్లబడ్డా వచ్చింది ఏ ఏంద్ర చదువు అనేటట్టు 2 years నెగ్లెక్ట్ చేస్తే ఆ ఇయర్స్ కష్టంగా ఉండే లైఫ్. తోటి దోస్తులు అందరూ పోయి జాయిన్ అయిపోతుంటారు, అవును. మనం ఎక్కడనే లైబ్రరీలో కూర్చుంటాం కదా, అది కొంచెం కష్టం ఉండే. ఇప్పుడు కూడా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అంటే మీరు అప్పుడు ఫేస్ చేసారు కరెక్టే. ఇప్పుడు కూడా చాలా మంది ఏంటంటే సో డాక్టర్ స్టడీ అనేసరికి ఒక రకంగా భయం ఉంటది. సో పైసలు కట్టాలి, సీట్ రావాలంటే చాలా అది ఉంటది. సో అలాంటి వాళ్ళకి మీరు చెప్పే సలహా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆపర్చునిటీస్ ఘోరంగా పెరిగినాయి, అలాగైతే కాదు. మంచిగా ఒక యావరేజ్ స్టూడెంట్ మంచి చదివినా అనుకో సీట్ బరాబర్ వస్తుంది. మన తెలంగాణలో చూసాను కదా, జిల్లాకు ఒక కాలేజ్ ఉంది కదా, సో ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఈవెన్ ఇండియా వైడ్ మొత్తానికి నీట్ పెడుతున్నారు కాబట్టి ఇట కాకపోయినా ఏదో ఒక ఊర్లో ఏదో దగ్గర ఎక్కడో ఒక సీట్ అయితే వస్తుంది. ఎంబీబీఎస్ నువ్వు చేయాలనుకుంటే బరాబర్ అవుతావు ఇప్పుడైతే ప్రజెంట్ అట్లా ఉన్న సిచ్యువేషన్. ఒకసారి ఎంబీబీఎస్ లో పడ్డాక ట్రాక్ అదే నడిపిస్తుంటది. ఇక నువ్వు వెనకాలకి ఎటు పోయేసి ఉండదు కదా, 1 way ట్రాక్ కదా, సో ఆటోమేటిక్ గా వెళ్ళిపోతూనే ఉంటాం. ఇంకోటి ఇప్పుడు చాలా మందికి ఏంటంటే డాక్టర్ అయితే వాళ్ళ లైఫ్ మస్తు హ్యాపీగా ఉంటుంది. అసలు వాళ్ళకి ఇలాంటి రంగులు ఉండే కష్టాలు ఉండే బట్టి ముచ్చట్నే. నీకు లిటరల్లీ చెప్పాలంటే మన తెలంగాణ ప్రజలు అంత బేకార్ ముచ్చట. నువ్వు రియాలిటీలో ఇక్కడ కూర్చుంటే పెనం మీద కూర్చున్నట్టే ఉంటది జీవితం. చదివేదాకా చదువులు ఉంటది, చదువుడు అయిపోయినాక బయట కూర్చున్నాక క్లినిక్ లో కూడా వస్తలేని అదో పంచాయతీ ఉంటది. సరే ఇది వదిలేసి జాబులు పోదాం అంటే బయట సొసైటీ అనుకుంటున్నట్టు లక్షల ఉద్యోగాలు లేవు. ప్రెసెంట్ ఉన్న కార్పొరేట్ సెటప్ చేయబట్టి ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఇప్పుడు నాలాగా ఒక పీడియాట్రిస్ట్ చేసినోనికి పోతే వాడు స్టార్టింగ్ ఇచ్చేది 89,000. బయట జనాలు ఎన్ని లక్షలు వస్తాయి అనుకుంటారు. 89,000 వాడు 10% టీడీఎస్ తీసేసి వాళ్ళ రోడ్ల మీద తిరిగినాయి అని పోతే నెలకు 30,000-40,000 మిగులుతాయి. సో రియాలిటీలో ఆఫ్టర్ డాక్టర్ సూపర్ ఉన్నదంటే ఎవడో 100 ఒక్కనికే, అంతేగాని మిగతా వాళ్ళందరూ వాళ్ళకి కూడా చిన్నప్పటి లైఫ్ బాగుంటే వాళ్ళు సెట్ అవుతారు మంచి హ్యాపీ. ఒకటి ఇప్పుడు అమ్మ నాన్న ఆల్రెడీ హాస్పిటల్ కట్టిన వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ లైఫ్ వేరే, వాళ్ళతో మనం ముచ్చట పెట్టుకోదు. మిడిల్ క్లాస్ నుండి వచ్చి నువ్వు ఫస్ట్ టైం డాక్టర్ అయినా అనుకో ఇక గుడి చాకరీ ఒక రోజు ముచ్చట కష్టాలు నెవర్ ఎండింగ్ అన్నట్టు. అంటే ఇవన్నీ పక్కన పెడితే నువ్వు యాజ్ ఏ ప్రాక్టీషనర్ గా డాక్టర్ గా చదువుకోవాలి ఊకే. ఇది ఇంకో బాధాకరమైన విషయం అన్నట్టు. చదువు ముచ్చట్లేదు అసలుకే లేదు. ఇప్పుడు నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇప్పుడు 7 ఏళ్ల క్రితం చేసిన, ఇప్పటికి అవే ముచ్చలు చెప్తా అంటే కుదరదు. చాలా మధ్యలో అప్డేట్ అయినాయి, చాలా కొత్త మందులు వస్తాయి. సో ఎప్పటికప్పుడు చదువుకోవాలి, వేరే గ్రూప్స్ ఉంటాయి, కొన్ని జర్నల్స్ ఉంటాయి, అన్ని ఎప్పుడు తెప్పించుకోవాలి. సో చదువుతలేవు అనుకో కెరియర్ మళ్ళీ ఎంతో కొంత కింద పడుతుంది. నువ్వు ఎప్పటికప్పుడు చదువుకోవాలి, నువ్వు కెరియర్ లో కాంపిటీషన్ ఉండాలంటే అంత ఏడు నన్ను అడిగితే ఎవరు డాక్టర్ కాకుండా. అంటే ఇప్పుడు ఎందుకంటే ఒక కాలం తగ్గట్టు రోగాలు మారుతాయి, రోగాల తగ్గట్టు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాల్సి వస్తుంది. చాలా పెయిన్ఫుల్ జర్నీ ఉంటుంది. బట్టిగా నవ్వుతున్నట్టు ఎవరన్నా మీకు బట్టి ముచ్చలు చెప్తే నవ్వుతుంది. అంటే పేషెంట్ రాని పట్టుకుంటే బాగుంది చెప్తాను అంటారు కదా, అవన్నీ అట్లా పేషెంట్ల ముందరనే రియాలిటీ వెనకాల అంతా ఏడిపోయి ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది. ఒకటి ఏంటంటే అవుట్ ఆఫ్ ఆల్ దీస్ జర హ్యాపీనెస్ ఉంటుంది అన్నట్టు. అంటే ఓ పేషెంట్ కు రోగం నయం చేసినాం, ఫలానా ఐసీయూలో సీరియస్ ఉన్నాం కాపాడినాం, ఇక ఈ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది ఎట్లనే ఉంటది, మన వాళ్ళు బతికిందనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దాన్ని ఎవరు బీట్ చేయలేరు. కానీ డౌన్ ద లైన్ అవన్నీ పక్కన పెడితే నువ్వు ఇంటికి పోయినాక ఏమైందిరా అని అంటే మళ్ళీ ఏడుపులే ఉంటాయి. కష్టంగానే ఉంటది. అంత బయటికి కనిపించినంత స్మూత్ గా అయితే ఎవరు ఉండదు. ఎవరో 100 లోపల సక్సెస్ఫుల్ డాక్టర్లు ఉంటారు, వాళ్ళని చూసి మనం కంపేర్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇప్పుడు మీరు ఎన్నే ఉంటారు. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు ప్రైవేట్ డాక్టర్స్ అంటే ఒక రకంగా ఒపీనియన్ ఏంటంటే అసలు అంటే ఫీజు చాలా తీసుకుంటారు, గుంజుకుంటారు, కానీ ఆఖరికి అంటే ఉన్న ఆరోగ్యం అయితే సెట్ కాదని చెప్పేసి అంటుంటారు. అంటే దీని వెనకాల చాలా ఉంటాయి. ఒక మనిషి అవసరాలను బట్టి ఆ మనిషి మెదుగుతా అంటారు. ఒక చిన్న చెప్తా, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకో. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ వాడు ఎంబీబీఎస్ కాలేని స్టేజ్ లో వాళ్ళని అప్పు తెచ్చి వాడిని ఎంబీబీఎస్ లో జాయిన్ చేస్తాడు ప్రైవేట్ కాలేజ్ లో, ప్రైవేట్ కేటగిరీలో. వాడు ఎంబీబీఎస్ అయ్యేసరికి వాడి వెనకాల 50-60 లక్షలు అప్పు ఉంటుంది. మళ్ళీ అట్లనే పీజీకి పోయింది, మళ్ళీ 1 కోటి రూపాయలు అప్పు పడుతుంది. అంటే ఇన్ని అప్పులతో బయటకు వచ్చిన ఫ్రీగా చూడరా అంటే వానికి ఎట్లా అనిపిస్తుంది? అంటే నేను డాక్టర్ కావడానికి నా కెరియర్ మొత్తం కష్టపడి ఇన్ని చేసి బయటకు వెళ్ళినా, లాస్ట్ కడితే నువ్వు ఫ్రీగా చూడంటాను అంటే ఒక్కొక్క లైఫ్ ఒక్కోలా. ఒకడు ఫ్రీగా చూడాలి, ఒకటి సర్వీస్ చేయాలి అంటే అది వాని పర్సనల్ ఇష్యూ. ఇప్పుడు ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఉంటాయి, కార్పొరేట్ హాస్పిటల్లో ఓపీ ఫీజులు 700, 700, 800, 1000 రూపాయలు ఉంటాయి. ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ కథ ఇక్కడదే. స్కూళ్ళలో పోతే ఓపీలు తక్కువ ఉంటాయి, అక్కడ కథ అక్కడ. సో దేనికి తగ్గట్టు దానికి, అంటే పిండి కొద్ది రొట్టె అంటాం చూసినా ఆ రకంగా ఉంటది. ఇప్పుడు నువ్వు ఆ స్థాయి కానప్పుడు అసలు డాక్టర్ దగ్గర పో,
రూపాయల కన్సల్టేషన్ దగ్గర పోయి 1000 తిన్నాడు వీడు ఏం చేయాలని అనకు. మన స్తోమత ఎంత, ఇప్పుడు ఎవ్వరు పైసలు లేవు సార్ ఏం చేయాలనేట వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలి. ఎందుకు పోవాలి, అక్కడ ఇంకా మంచి డాక్టర్లు ఉంటారు. చాలా మంది ఏమనుకుంటారు అంటే ప్రైవేట్లలో ఉంటారు, లేదు గవర్నమెంట్ లో చాలా పెద్ద డాక్టర్లు ఉంటారు. ఇప్పుడు మాకు అందరూ చదువు చెప్పిన వాళ్ళు వాళ్ళే కదా, మా టీచర్లు ఇప్పటికి కూడా ఇలా ఎంజిఎం లో పనిచేస్తారు. చాలా మంది ఇప్పుడు నా క్లినిక్ వచ్చడానికి పైసలు లేకపోతే అడ్మిట్ కావాల్సిన అవసరం వచ్చినప్పుడు మీరు ఎంజిఎం పోవంటే మనోళ్ళు పోరు, భయపడుతుంటారు. ఫస్ట్ నేను చదువుకున్నది అక్కడనే డాక్టర్లు ఏమైనా మాసం డాక్టర్లు కొన్ని వందల మంది తయారైతే అంటారు, మీరు ఎందుకు పోరంటే ఇవ్వరు పోవడానికి ఇష్టపడతారు. అంటే జనాల లోపల కూడా ఏదో నెగిటివ్ ఫీలింగ్ చాలా పెట్టుకున్నారు. కానీ రియాలిటీలో చాలా గొప్ప డాక్టర్లు, చాలా మంచి మంచి డాక్టర్లు గవర్నమెంట్ సెటప్ లో ఉన్నారు. పోతే న్యాయం జరుగుతుంది. సరే ఆ బెడ్ మీద చెద్దరి మీద చిన్న మార్కు ఉంటుంది కావచ్చు, కానీ ట్రీట్మెంట్ విషయంలో తప్పు ట్రీట్మెంట్ జరగవు. చాలా మంది నా కమెంట్లలో కూడా చాలా సార్లు కొట్టిల్లు, సార్ డాక్టర్లు తింటారు, డాక్టర్లు ఇట్లా చేస్తారు మందులు వార్తలు అంటే నువ్వు పోవు ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ పో, నువ్వు గుంజుకున్నా రాయాలి టెస్ట్, నువ్వు కింద మీద బొరలాలి టెస్ట్ రాయాలంటే. అంటే నిజానికి మంచి వైద్యం జరిగే ప్లేసులు ఉన్నాయి, మనోళ్ళు ఓరు కానీ మంచి ఎక్కడ రియాలిటీలో పిహెచ్సీలు కానీ సిఎస్సీలు కానీ చాలా డెవలప్ అయినాయి. నేను చదువుకున్న ఎంబీబీఎస్ రోజులకి ఇప్పటికీ ఒకప్పుడు ఏ ఊర్లో డాక్టర్ లేని సిచ్యువేషన్ లో ఉన్న ఊర్లలో ఇప్పుడు డాక్టర్లు పోతారు, అందరికి ఉద్యోగాలు వచ్చినాయి, అందరు అక్కడ అవైలబుల్ ఉంటారు. వీళ్ళు ఓరు మన వాళ్ళు బద్దకం సేపల్లో ఆ ఊళ్ళో ఉన్న ఆర్ఎంపీల దగ్గర పోవాలి, స్కూల్ వేయించుకోవాలి. ఈ తప్పుడు పనులన్నీ మనల్ని చేస్తారు. మళ్ళీ ఏమన్నా డాక్టర్ దొంగలు, డాక్టర్ ఇవ్వదాం కదా, ఇవ్వని అవసరం తగ్గట్టు వాడు ఓపీ ఫీజు పెట్టుకుంటాడు. అది నీకు నష్టం పోవాలి, లేకపోతే లేదు. వాళ్ళు గవర్నమెంట్ పోవాలి. ఎందుకంటే అంత ఇప్పుడు మెడికల్ కాలేజీలు జిల్లాకు ఒకటి వేసిందంటే ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలో ఒక పెద్ద కాలేజ్ ఉన్నది కదా, ఫ్రీగానే కదా అక్కడ ఓపీలు చూసేది. ఫోన్ రవై అంటే ఇప్పుడు మా దోసుకెళ్ళి బుచ్చర్ హాస్పిటల్లో పనిచేస్తారు. వీడు అదే డాక్టర్ బయటకు వస్తే ఓపీ ఫీజు తీసుకుంటాడు సాయంత్రం పూట, పొద్దున పూట ఫ్రీగా చూస్తారు కదా, అడిగి పోవడానికి పోరు. మనలో జనాలు కూడా మారాలి. డబ్బులు లేవు, ఇబ్బంది పడుతూ ప్రైవేట్ హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ హాస్పిటల్ పోతే చాలా వరకు న్యాయం జరుగుతుంది. ఏదో కొన్ని రేర్ డిసీజులు ఉంటాయి, కొన్ని అంతు చిక్కని రోగాలు ఉంటాయి, వాటికి అందకపోవచ్చు వైద్యం. కానీ నార్మల్ గా రెగ్యులర్ గా రోజు వచ్చే రోగాల గురించి ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చి ఖర్చులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫైనల్ గా మీరు అంటే మీ లైఫ్ అంబిషన్ ఏంటి, గోల్ ఏంటి? అంబిషన్ అంటే ఎప్పటికప్పుడు కొత్తది వస్తూనే ఉంటది, ఒకటి చేసినాక ఇంకోటి చేయాలి, ఇంకోటి చేయాలి. ఇంకా ఇప్పుడు చాలా ప్లాన్స్ ఉన్నాయి, చెప్తా చేసిన తర్వాత చెప్తాం. చేయకముందు చెప్తే ఆ పవర్, ఆ విల్ పవర్ ఉంటుంది, నాకు పోతున్నట్టు. మనం ముందే ఊరంతా చెప్పుడు మొదలు పెట్టినాం అనుకో, ఇక చేయబుద్ధి కాదు. సో కొన్ని మనసులో ఆలోచనలు ఉన్నాయి, నెక్స్ట్ 2-3 months లో అవి కూడా స్టార్ట్ చేసి, అంటే లాస్ట్ సర్వీస్ చేసేటియే, జనాలకు వెళ్ళిపోయేటియే చేద్దాం అనుకుంటున్నా. 2-3 months లో చేస్తాం, మళ్ళీ రివీల్ చేస్తాం. సో అప్పుడు మన లక్ష్యం అలా చేసుకుంటాం, ఒక 2-3 months లో చేస్తాను నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు మిమ్మల్ని ఫాలో అయ్యే ఫాలోవర్స్ కానీ ఫ్యాన్స్ కి చెప్పండి. ఫ్యాన్స్ అనదు, మన డాక్టర్లు మనకు ఫాలోవర్స్ ఉంటారు. ఇప్పుడు అంటే మనం ఒకసారి వైరల్ అయిన తర్వాత అంటే ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఉంటారు, ఫాలోవర్ ఫ్యాన్ అయిపోతారు అంతే. అంటే మీరు ఏం చెప్తారు ఫైనల్ గా? ఏం లేదు, జస్ట్ సైన్స్ నమ్మాలి. ఇప్పుడు ఏదన్నా కూడా వెనక మా తాత చెప్పిండు, మా అమ్మమ్మ చెప్పిండు, ఇవన్నీ ముచ్చలు. ప్రజెంట్ ఏం చెప్తాను, సైన్స్. ఇవాళ సైన్స్ ఒక ముచ్చట చెప్పి ఇంకో 10 ఏళ్ళ తర్వాత మారితే ఆ 10 ఏళ్ళ తర్వాత మారిందే నమ్మండి. ఇవాళ నేను చెప్పిన ముచ్చట్లకి ఇంకో 10 ఏళ్ళ తర్వాత సైన్స్ అప్డేట్ అయ్యి అరే ఇది కాదు ఇది కరెక్ట్ రాబోయని సైన్స్ కనుక ప్రూవ్ చేస్తే అదే నమ్మండి. సో ఎప్పటికప్పుడు సైన్స్ అప్డేట్ అవుతూ ఉంటుంది. మంచి డాక్టర్లు చెప్పిన సలహాలు విని మీ పిల్లల్ని పెంచుకోండి. కానీ ఇంట్లో వాళ్ళు వీళ్ళు పక్కన వాళ్ళు ఈ అమ్మలక్కల ముచ్చట్లని అనవసరంగా పిల్లల హెల్త్ ఖరాబ్ చేసుకోకండి. ఇప్పుడు నేనే కాదు, చాలా మంది డాక్టర్లు కూడా చేస్తున్నారు వీడియోస్, ఎడ్యుకేషన్ వీడియోస్ చాలా మంది చేస్తున్నారు. సో జనరేషన్ మారింది, మీకు ఒకప్పటిలా కాకుండా డాక్టర్లే ఇన్ఫర్మేషన్ ఇచ్చేటోళ్ళు దొరుకుతారు. వెనకట ఇవ్వాలి లేదు చెప్పేటోళ్ళు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చేయబట్టి చాలా మంది డాక్టర్లు ఇన్ఫర్మేషన్స్ వీడియోలుగా చేసి పెడుతున్నారు. సో డాక్టర్స్ ని మాత్రమే నమ్మండి, ఎవరు పడితే వాళ్ళని నమ్మకండి అంతే. సో అశోక్ గారు చూసారు కదా, ఇది ఇవాళ ఒక ఫన్నీ అండ్ ఒక మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ ఆఫ్ మన డాక్టర్ సుమంత్ గారు. సో చాలా బాగుంది. అండ్ ఇప్పటికైనా సరే కొన్ని ఇట్లల్లా అంటే మూఢనమ్మకాలు పక్కన పెట్టి అండ్ సో వాళ్ళ పిల్లల హెల్త్ గురించి పట్టించుకుంటే వాళ్ళ ప్రాణం బాగుంటుంది, మనం మంచుకుంటాం అంతే. అంటే వాళ్ళు చెప్పాలనుకుంది అది అందరికి, అంతేగానే అంతే. సో అండ్ ఇప్పుడు ఇంటర్వ్యూ తోటి ఇప్పుడు అన్న గురించి చాలా మందికి చాలా విషయాలు తెలిసినాయి అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే కనుక ఇంటర్వ్యూ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అట్లా నీకేం డౌట్స్ అది అనిపిస్తే మళ్ళీ కింద కామెంట్ అనిపిస్తుంది, మళ్ళీ ఒక వీడియో పెడతారు, ఓకేనా? సో ఇది ఇవాళ ఒక ఫన్ ఇంటర్వ్యూ మన డాక్టర్ సుమంత్ గారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ వెళ్తాం. కీప్ స్మైలింగ్, బీ హ్యాపీ. నేను బంగారాజు, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.